ఏంటల్లుడు ఏంటి అడవిడికి వెళుతున్నావు? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలంటే మావయ్య ఆఫీస్కి వెళ్ళొద్దు. అదేమిటి రొంప తగ్గిపోయిందా? ఎప్పుడో తగ్గిపోయి మాడి మసి అయిపోయింది. నా జన్మలో మళ్ళీ రొంప రాకుండా మీరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను కదా. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏమైంది తమ్ముడు? పొద్దున్నే తాగడానికి పాలు లేవు. వాట్ ఇస్ దిస్? ఓహో పాలు లేవా? క్షమించు నాయనా, ఏమనుకోవద్దు. మన పాలవాడికి ఏదో పక్కింటి దున్నపోతుతో లేచిపోయిందట. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. దున్నపోతు దొరకగానే పాలగేద దొరుకుతుంది, దొరకగానే నువ్వు పాలు తాగొచ్చు. మరి పోలీసులు పాలు తాగిస్తాను, నువ్వు కుడి తాగు. గేదె కుడి తాగిస్తాను, నువ్వు నా రక్తం తాగు. ఓకే ఓకేనా? 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 ఎవరు లోపల? వస్తున్నా. ఏంటన్నయ్యా తొట్లో నీళ్ళన్నీ పోసేసుకున్నాను, అయినా సరిపోలేదు. కుళాయిలోనేమో నీళ్లు రావడం లేదు. మొత్తం పోసుకున్నావా? చుక్క కూడా లేదా? లేవు. దున్నపోతులారా, నువ్వు మీ అన్నయ్య కలిసి ఊరవతల గేదె చెరువుందిరా, అక్కడికి వెళ్ళి స్నానం చేయండి. ఇంకా నేను ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాను? ఏమే ఆఫీస్కి వెళ్ళాలి, ఫైల్ తీసురా. ఇలా లుంగితోనే వెళ్తారా ఆఫీస్ కి? లేదు, లుంగి ఇప్పుడు వెళ్తా. చెప్పండి. పోతా, అక్కడికి వెళ్ళి బ్రష్ చేసుకుని స్నానం చేసి ఆఫీస్ లో పడుంటా. సాయంత్రం త్వరగా వచ్చేయండి. ఏ పక్కుళ్ళ షూటింగ్ జరుగుతుందట. మా వాళ్ళందరూ కృష్ణని, బాలకృష్ణని, రమ్యకృష్ణని, శివకృష్ణని చూడాలనుకుంటున్నారు. అంతేనా? మరి కేవీవి సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ, ఈవీవి సత్యనారాయణ, టెలిఫోన్ సత్యనారాయణ వీళ్ళెవరిని చూడరా? వాళ్ళందరినీ నెక్స్ట్ మంత్ చూద్దాం అల్లుడు. ఎటు ఇక్కడే ఉంటాంగా. ఆ పట్టుకోవే. బాబు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు. తాతయ్య తాతయ్య, ఎవడో గొట్టంగాడు వచ్చాడు, పెద్దవాళ్ళు కావాలంట. రండ్రా మనం బయట ఆడుకుందాం. అది ఎవరు కావాలండి? నాగేశ్వరరావు ఎక్కడ? స్నానానికి ఆఫీస్కి వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఈ మధ్య అందరికంటే ముందు ఆఫీస్కి వస్తుంటే టైం మెయింటైన్ చేస్తున్నాడు అనుకున్నాను. స్నానానికా? ఇడియట్, రాస్కెల్, ఫూల్. నువ్వేదో పాత సూట్ వేసుకొని అద్దె టై కట్టుకుని వచ్చేస్తే మా అల్లుని ఇష్టం వచ్చి తిట్టేసుకున్నావా? ఇంకొక మాట ఎక్కువ మాట్లాడి మర్యాద తగ్గదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఊరుకోండి. ఆయన ఎవరు అనుకున్నారు? మా ఆఫీసర్ గారు. కాకితో కబురు పెడితే నేనే వచ్చాను కదా సార్, మీరు వచ్చారేంటి? ఈ రోజు నా బర్త్డే, నీకు బజ్జీలు తినిపిద్దామని. మా ఆఫీసర్ గారికి నేనంటే ఎంత ఇష్టం. ఇదేంటి, ఇది మన ఆఫీస్ పేపర్ లో ఉంది? లాగా కాదు, అక్షరాల ఆఫీస్ పేపరే. కింద ఉన్నది నా సంతకమే. ఈ పేపర్ నా ఫైల్లో ఉండాలి. ఆ పేపర్ నీ ఫైల్లోనే ఉంది. ఈ ఫైలే బజ్జీల కొట్లో ఉంది. బజ్జీల కొట్లోనా? అక్కడికెలా వెళ్ళిందబ్బా? కేజీల లెక్కన అమ్మితే. అయ్యో అయ్యో, ఆఫీస్ పైళ్ళ ఇల్లు సర్దుతూ వేస్ట్ గా పడున్నాయని బజ్జీలు కొనుక్కోమని పిల్లలకు నేనే ఇచ్చాను అల్లుడు గారు. అత్తయ్య, నా జీవితంతో ఈ టైప్ లో ఎందుకు ఆడుకుంటున్నారు? అసలు ఏం జరిగిందంటే అండి, యు ఆర్ సస్పెండెడ్. అర్థంతరంగా సస్పెండ్ చేస్తే కనీసం నీళ్లు కూడా దొరకవు సార్. నీళ్ళంటే జ్ఞాపకం వచ్చింది. ఈ మధ్య నువ్వు రోజు ఆఫీస్ లో స్నానం చేస్తున్నావుట, డోరు కట్టలతో ఒళ్ళు తుడుచుకుంటున్నావుట. తప్పే ఉంది. ఇప్పుడు ఆఫీస్ ని సొంత ఇల్లులాగా చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఏదో మా అల్లు లాంటి వాళ్ళు తప్ప. ఈ ఒక్కసారికి వాడిని క్షమించేసి వాడి ఉద్యోగం వాడికి ఇచ్చే. నో, సస్పెండెడ్. నా మెళ్ళో మంగళసూత్రం చూసైనా మీకు జాలి కలగటం లేదా బావగారు? పరాయి మగవాడిని బావగారు అనకూడదమ్మా, అన్నగారు అనాలి. మీకు తెలియదు నాన్న, ఆయన బావగారే. ఓకే బ్రదర్, ఇక నుంచి మిరపకాయ బజ్జీలకి, పకోడీ పొట్లాలకి ఆఫీస్ కాగితాలు ఉపయోగించకు. బీ కేర్ఫుల్. వస్తా. అలాగే అన్నయ్య.